V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగా రైతు భరోసా అమలు చేయాలి. రైతుల పక్షాన నిరసన తెలిపిన కొత్తకోట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మహేశ్వరంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి. రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి హరి. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. అనకాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి సభను విజయవంతం చేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఉత్సవాల రెండవ రోజు సోమవారం సాయంత్రం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మల్ చరిత్రపై పరిశోధనలు జరిపి భవిష్యత్ తరాలకు తెలియజేసే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వినూత్నంగా జిల్లాలో నిర్మల్ ఉత్సవాల పేరిట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మంత్రి అభినందించారు. నిర్మల్ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియచెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. నిర్మల్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్, మహిళా స్వయం సంఘాలచే ఏర్పాటు చేసిన స్టాళ్లు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లు, ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు అవినాష్, రాజేష్ మీనా, ఉపేంద్రారెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రాత్ ఈశ్వర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీస్ అండ్ ఇతర పోలీస్ శాఖ అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, వివిధ షాపులను ఏర్పాటు చేసినటువంటి షాప్ ఓనర్స్ కానీ, మా మహిళా సంఘాల సభ్యులు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిర్మల్ యొక్క చరిత్రను తెలియజేసుకునే విధంగా, తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. చరిత్ర, హిస్టరీ మనకెందుకులే, మనకి ఫ్యూచరే కావాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒకసారి చూసుకుంటే ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఫౌండేషన్, పునాది ఉండాలి. అట్లనే మన భవిష్యత్తు నిర్మాణం కావాలంటే మన గతాన్ని కూడా మనం ఒకసారి తడిమి చూసుకోవాలి. అట్లనే హిస్టరీ లేకుండా మరి ఫ్యూచర్ ఉండదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిర్మల్ జిల్లాకు, నిర్మల్ పట్టణానికి చాలా హిస్టరీ కూడా ఉంది అనేది మనకు అందరికీ ఇక్కడ ఈరోజు ప్రదర్శించినటువంటి ఈరోజు సెకండ్ డే. మేడం అంత బిజీ షెడ్యూల్ లో కూడా మనకి టైం కేటాయించాలి అంటే చాలా చాలా ధన్యవాదాలు మీకు మేడం. మేడంతో పాటు మన దగ్గర దండేవిట్ల గారు, ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మన దగ్గర చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు, ఎస్పీ గారు, ఏసీఎస్పీ గారు, జేసీ గారు, బోత్ ఏఎస్పీ, ఆల్ ఆఫీసర్స్ అందరికీ నా తరఫు నుంచి, మన నిర్మల్ జిల్లా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఇది నిర్మల్ జిల్లాకి ఒక హిస్టరీ ఉంది, నాకు ఒక చాలా పాత హిస్టరీ. కానీ అది హిస్టరీ మనం నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇది హిస్టరీ తెలియాలి. కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇది నిర్మల్ ఉత్సవాలు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గవర్నమెంట్ స్టాల్స్ కూడా ఉంది, ప్రైవేట్ స్టాల్స్ కూడా ఉంది. చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మాతృ సోదరిమణి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, అదే కార్యక్రమానికి ఎంతో మంచిగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా పాలనాధికారి అభిలాష గారికి, అదేవిధంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారికి, అదనపు కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఏఎస్పీలకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో చూస్తూనే ఉన్నామమ్మా. ఈరోజు మీరు కూడా వచ్చారు అంటే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా.
మన కల్చరల్ యూజువల్గా ఈవినింగ్ ప్రతిరోజు అవుతుంది మ్యామ్. దీంట్లో 30 minutes వాళ్ళు నిర్మల్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద రిసర్చెస్ వాళ్ళు వచ్చి మనకి ఫోటో చూపించి ఏమేమి ఉన్నాయి, ఈ జిల్లాలో ఏమేమి ఇంపార్టెంట్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు మ్యామ్. దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మ్యామ్. సో మీరు ఈరోజు వచ్చారంటే మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఇంకా ఎమ్మెల్సీ గారు ఒకసారి మన ప్రత్యేకించి నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని తను స్టార్ట్ చేయడం, ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కావచ్చు, అదేవిధంగా నృత్యాలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు నిర్మల్ పట్టణ వాసులందరూ కూడా వచ్చి వీక్షించే విధంగా ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో సీతక్క గారు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం మనం అందరం కూడా అదృష్టవంతులు భావితం. తప్పకుండా ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు జరగాలని, దీనికంటే రెట్టింపు స్థాయిలో ఈ కార్యక్రమం జరగాలని మనమందరం కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి కంటే ముందు ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ అమలు చేయాలి అంటూ కీలా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద రాస్తారోకో చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని రైతు భరోసా కింద ఎకరాకి 15,000 ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం 12,000కు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేస్తామని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఫౌండేషన్ ఏర్పాటు చేసి నాయకత్వం వహించినటువంటి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వాన ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈ యొక్క కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంని ఎండగట్టడం, మేమందరం కూడా ఈరోజు వారి ఆదేశానుసారం రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయకుండా 1 సంవత్సర కాలం రైతు పెట్టుబడిని ఎగగొట్టి, అదేవిధంగా రైతు ఎరువుల సప్లై అడ్రస్సే లేదు, రైతు బీమా అడ్రస్ లేదు, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా మీకు ఏ స్థాయిలో జరిగిందనేది మీ అందరికి కూడా తెలుసు. మరి ఈరోజు సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తాని సంవత్సరం ఎగ్గొట్టి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లని ఒక డ్రామా కంపెనీ నడుపుతాడు. పట్టణంలో కూడా పల్లెలలో చేస్తే పట్టణంలో అనుమానం వస్తుందని చెప్పి పట్టణాలలో కూడా టైంపాస్ బఠానీ లెక్క సర్వేలు చేస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, మంత్రి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఇదేనా మీ పద్ధతి? ప్రజలను మోసం చేయడమే మీ యొక్క ఆనవాయిత. ఈరోజు నిరుపేద ప్రజలకు మీరు ఇస్తా అన్నటువంటి 4,000 పెన్షన్ ఎక్కడ పోయింది? మహిళలకు ఇస్తా అన్నటువంటి 2,500 ఎక్కడ పోయింది? మీ స్కూటీ ఎక్కడ పోయింది? తులం బంగారం ఎక్కడ పోయింది? అదేవిధంగా ఈరోజు రైతును కూడా చివరికి మోసం చేసి 1 సంవత్సర కాలం పెట్టుబడి ఎగ్గొట్టి 15,000ను 12,000 చేసి ఎన్నికల ముందు ఇస్తున్నారు. నేను తెలంగాణలో ఉన్న రైతులకు, ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రైతులకు చెప్తున్నాను, ఈ 12,000
ఈ ఎన్నికల కోసం మాత్రమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా కనబడడు. ఈయనే ఎక్కడైతే మాట తప్పిన విధానం ఏదైతే ఉందో, తన దురదృష్టకరమైనటువంటి తన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉచ్చుగా బిగించి కాంగ్రెస్ పార్టీ నానా నష్టాలు చేస్తున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నువ్వు మోసం చేసినా, ఎక్కడ ప్రజలకు అన్యాయం చేసినా కానీ ఖచ్చితంగా మేము రోడ్లు ఎక్కుతాం, ఖచ్చితంగా నిన్ను నిలదీస్తాం, నిన్ను ప్రజల సమక్షంలో నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఎండగడతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా పెంచాలని, రైతులను దగా చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముక్కు నేలకు రాయాలని మాట తప్పిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో సహా అందరూ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని, రైతు బంధు బకాయిలతో సహా ఎకరానికి 15,000 ఇచ్చే వదలమని హెచ్చరిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలిపి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 50,000 రూపాయల విలువైన చైనా మాంజాను సీజ్ చేశారు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో పతంగులను ఎగరవేయాలని చైనా మాంజాను వాడడం ద్వారా ప్రజలకు గాయాలవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని, మరియు పక్షులు పశువులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా అక్రమంగా చైనా మాంజా అమ్మినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ మన ఏరియాలో ఈ కైట్స్ ఎగరేయడము, పతంగులు ఎగరేయడము సాంప్రదాయం. ఈ మధ్య కాలంలో ఈ సాంప్రదాయ పతంగుల ప్లేస్లో మనకు చైనా నుండి వచ్చినటువంటి మాంజా ఈ కైట్స్ను ఎగిరేస్తూ ఉన్నారు. దీంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వము ఈ మాంజా ఫ్లయింగ్ను నిషేధించడం జరిగింది. సో ఈరోజు మా సిపి గారి ఆదేశాలతోని మేము వరంగల్ నగరంలో ఈ మాంజా ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాపుల పైన స్పెషల్ డ్రైవ్ చేసి మేము అన్నీ కూడా సీజ్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మా మిల్స్ కాలనీ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో శివనగర్కు చెందినటువంటి రాజేష్ గారి ఇంట్లో ఈ చైనా మాంజాలు అనే ఈ పక్కా సమాచారంతో మేము రైడ్ చేయడం జరిగింది. అతని ఇంటి దగ్గర మరి ఈ మాంజా ఏదైతే నిషేధించినటువంటి మాంజా ఏదైతే ఉందో ఒక 25 మాంజాలను మరి సీజ్ చేయడం జరిగింది. అక్కడ సీజ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్
అతని షాప్లో కూడా ఈ మాంజాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో అతని ఇంటి దగ్గర సీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి షాప్ దగ్గరికి రావడం జరిగింది. ఈ షాప్ను కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఇది మాంజా అమ్మడము, పొజిషను, సెల్లింగు బ్యాన్. సో దీని మీద మేము కేసు నమోదు చేసి మరి రాజేష్ ఎవరైతే అమ్ముతున్నారో ఈ షాప్ యజమాని పైన మరి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అతని పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిగతా ఎవరైతే ఈ కైట్స్, ఎవరైతే పతంగులు ఎవరైతే అమ్ముతారో వారికి మా పోలీసు తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషేధించినటువంటి చైనా మాంజాలను ఎవరు కూడా మరి షాపులలో కానీ ఇళ్లలో కానీ పెట్టుకోవద్దు, ఎవరికి కూడా అమ్మడానికి వీల్లేదు. ఆ రకంగా ఎవరైనా అమ్మినా లేకుంటే వాళ్ళు కలిగి ఉన్నా కూడా వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోబడు. బద్దెల గోవింద్ మృతి చాలా బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమాత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గ పెద్ద అడిచర్లపల్లె మండలంలోని తిరుమలగిరి గ్రామంలో ఇటీవలే ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి బద్దెల గోవింద్ మృతి చెందడం అతని మృతి కుటుంబం, బంధుమిత్రులకు తీరని లోటు అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ అన్నారు. గోవింద్ కుటుంబాన్ని పరామర్శించి గోవింద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఆడిచర్లపల్లి మండల అధ్యక్షులు వెలుగురి వల్లపురెడ్డి, మాజీ ఎంపీపీ అరవపల్లి నరసింహ, వంగాల కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ వడితే బాలు, బొడ్డుపల్లి మహేందర్, కడారి వెంకన్న, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని, ఎన్నికల సమయంలో రైతు భరోసా 15,000 అందిస్తామని చెప్పి 12,000కు కుదించి అన్నదాతలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తకోట బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశానుసారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయం దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ హామీ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. కొత్తకోట మండలం టౌన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోసం చేసి 15,000 ఇస్తామన్నారు. ఖచ్చితంగా ప్రతి ఎకరాకు 15,000 భరోసా ఇవ్వాల్సిందే. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఆర్ఎస్ అండగా ఉంటుంది రైతులకు. మేము ఆ రోజు అధికారంలో ఉంటే మేము ఎంత చెప్పినామో అంత వేసినాం. ఈరోజు మీరు అధికారంలో మేనిఫెస్టోలో పెట్టి సంవత్సరం పొడుగునా రైతులను ముంచి ఇస్తామని ఈరోజు అవే డబ్బులు ఇవ్వకుండా 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని ఒక 3,000 తగ్గించి 12,000కి ఇస్తామంటే రైతులను మోసం చేసినట్లే. మీరు అధికారం మేనిఫెస్టో అంటే ఏం చెప్పింది ఆ రోజు? ఇది ఒక భగవద్గీత అన్నావు, అదేవిధంగా ఖురాన్ అన్నావు, బైబిల్ అన్నావు. ఈ మూడింటి మీద సమానంగా మా మేనిఫెస్టో అని చెప్పి ఈరోజు 15,000 అని చెప్పి ఈరోజు మళ్ళీ మొన్న 10,000 అని లీక్ ఇచ్చి ఈరోజు మళ్ళీ 12,000 క్యాబినెట్ల పీపీ కబర్ అని చెప్పి 1 ఇయర్ ఒక సంవత్సరంగా రైతు బంధు ఎగ్గొట్టి ఈరోజు మళ్ళీ 12,000 వేస్తున్నందుకు బేషరతుగా రైతుల క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ కొత్తకోట మండల కేంద్రంలో ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశారం ఈరోజు ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మండల పార్టీ నాయకులు, మున్సిపాలిటీ నాయకులు అందరూ ఈరోజు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని రకాల బ్రాండెడ్ స్పోర్ట్స్ వస్త్ర ఉత్పత్తులు ఒక వేదికపై అందుబాటులో ఉంచినట్లుగా టెక్నో స్పోర్ట్స్ సంస్థ సిఓ ఫౌండర్
సునీల్ తెలిపారు. హైదరాబాద్ టోలీ చౌక్లో నూతనంగా ఏర్పాటు చేసిన టెక్నో స్పోర్ట్స్ షోరూమ్ను ఆయన లాంచ్ చేశారు. అన్ని తరహా ప్రజలకు మరియు అథ్లెటిక్స్కి టెక్నో స్పోర్ట్స్లో అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. नमस्ते हैदराबाद को हमारा नमस्ते सबको. हमारा टेक्नो स्पोर्ट ब्रांड का स्टोर इधर हमने तोली चौकी हैदराबाद में नया ओपन किया है आज. हमारे प्रोडक्ट्स ऑलरेडी काफ़ी कंज्यूमर्स यूज़ करते हैं और कई छोटी दुकानों में हमारा प्रोडक्ट इधर हैदराबाद में और तेलंगाना में मिलता है. लेकिन अब हमने एक एक्सपीरियंस स्टोर खोला है जहाँ पे हमारी पूरी रेंज आपको देखने को मिल सकती है. आप आ सकते हैं, इसको देख सकते हैं, फील कर सकते हैं, ट्राई कर सकते हैं, एक्सपीरियंस कर सकते हैं. हमारे प्रोडक्ट्स जो है काफ़ी टेक्निकली एडवांस्ड स्पोर्ट्सवेयर है जहाँ पे आपको धूप से बचाते हैं, गर्मी में पसीना सोख के आपको ड्राई करते हैं, ठंडा रखते हैं, आपको बदबू रहित रखते हैं. हमारे प्रोडक्ट्स सारे लाइट वेट है, फ्लेक्सिबल है, रिंकल फ्री है और हमारे टी शर्ट्स 299 से स्टार्ट होते हैं और हमारे ट्रैक पैंट्स 600 से स्टार्ट होते हैं. तो आइए हमारे प्रोडक्ट्स को एक्सपीरियंस कीजिए इस नए स्टोर में जहाँ पे आपको ख़रीदने में, देखने में, ट्राई करने में बहुत अच्छा लगेगा. वेलकम टू टेक्नो स्पोर्ट हैदराबाद. थैंक यू. सो या वी हैव यहाँ पे वुमेंस का पूरा कलेक्शन है, बॉयज़ का पूरा कलेक्शन है और मेंस हमारा सबसे स्ट्रॉन्ग प्रोडक्ट पोर्टफोलियो है. मेंस में हमारा विंटर है, ट्रैक पैंट्स है, टी शर्ट है, पोलोस है, शॉर्ट्स है, तो काफ़ी वाइड रेंज है मेंस में और बहुत रीज़नेबल एमआरपी है. कुछ लोग पूछेंगे कि ऑफ़र नहीं है, ऑफ़र भी है थोड़े, लेकिन प्राइस ही बहुत रीज़नेबल है. तो आप ट्राई करो, आपको आई एम श्योर जो भी हमारे प्रोडक्ट्स ट्राई करते हैं उनको अच्छा लगता है. और हैदराबाद के लिए हमारा ये ऑफ़र है, ये सर्विस है. आप आओ, देखो हमारे प्रोडक्ट्स को और ट्राई करो. इन हैदराबाद दिस इज़ आवर फर्स्ट स्टोर. वी हैव 7 एक्सक्लूसिव आउटलेट्स इन इंडिया and we are growing rapidly. I think we have many small retailers in Telangana. We have more than 700 retailers selling our products across Telangana. And if you include Andhra and Telangana, we have more than 1,600 stores who are selling our product. How is the business Already Andhra and Telangana is very strong market for us. It is very fast growing market for us. Now that our range is much bigger, we created an experience center for all of you to come and experience it. You can come and see it, experience it here, and of course you will also buy it from your neighborhood stores also. So who is your targeted customers? So we are very young brand, so customers between 15 to 30 age group, they love our products. Also everyday office wear, like media people are there, they are riding bikes, they are working in hot environment, sweaty environment. So like that, people who have an active lifestyle. Our product is an active lifestyle brand. People who have who travel in the sun, who have sweat, those people can of course find our product very comfortable. It will improve their comfort, convenience, performance. There are many advantages of our products. You can come and try them. Okay, thank you. మన దేశంలో 2 ఏళ్లు 1 ఏడాది విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసే అవకాశం సాలిటైర్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు లభించడం సంతోషంగా ఉందని డైరెక్టర్ డానియాల్ మూర్తుజాలి అన్నారు. హైదరాబాద్ కాజాగూడలో సాలిటైర్ బిజినెస్ స్కూల్లో విదేశీ విద్యకు ఎంపికైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. Some
one thing Devtanshu didn't say that he was doing is that when he is starting his own business. We are very happy to announce Solitaire Business School is celebrating with the high flyers who had been to the global universities and the other state universities. We are happy to announce that these are our topmost people of our pride batch, Solitaire Business School. See, the first batch is consisting of 4 students, but we are happy to announce they are all our rock stars of Solitaire Business School. We are very much committed to providing the best education possible to our students. We want to be very different from what other colleges are doing and what other people are providing to the students, and the fact that we not only want them to just be learned and educated, but we want them to be entrepreneurial. We want them to go abroad to fulfill all of their dreams. We want them to make positive impact in our society, in our city, in our country. We want them to be more. And as business students of Solitaire Business Schools, they will be more. That is our promise, and that is what we will achieve. From this academic year, we will be having quite a lot of students flying abroad compared to our first batch. This time we will be having a good group of 30 to 40 people going abroad. So yeah, I'm looking forward to it. Opportunities. There will be opportunities in the fact that they will be able to apply for jobs there if they are so much inclined to. They can also open up their own businesses, because now that they are properly set in a different country, they can do that. Like my existing student is already doing, they can do that. The biggest problem and hurdle for a student is the opportunity to go. When that is taken away, when they can be abroad, when they can study in a country that they really wanted to study, they can finally get to things that they wanted to do instead of being bugged up with all the unnecessary jargon, paperwork or whatever, etc. Right? So that's what. And even if they don't decide to go abroad, and even if they decide I want to study in India, we also have very excellent opportunities connected with good universities that do provide that. Providing a platform where students can explore, can grow, can be entrepreneurial, which is what we are aiming for. So what kind of queries coming from the parents, from the students, from the newcomers? The same queries that how our student will be successful, how will they grow, what will be their career prospects after they graduate, and that's what we focus on, the after part. Graduating is itself is a very big task. They're consuming 3 years of their whole time and energy. So obviously if they graduate on a strong note and have good prospects. వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైన మన పోరాటమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వర్గీకరణకు మద్దతుగా బీసీ కళానేతలు, నిరుద్యోగ కళాకారులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం అండగా నిలవడం తమకు ఎంతో శక్తిని ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి నేను పృథ్వీ అందరూ దాని ద్వారా మీ జీవితాల్లో కొంత అభివృద్ధి, మీ జీవితాల్లో కొంత వెలుగు వస్తే అందులో ఆ వెలుగు చూపెట్టడంలో మేము భాగస్వామైనందుకు మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఇందులో ముందుగానే ఆ విషయం చెప్పదలుచుకున్నాం. మీ ఎంబడి మేము ఉన్నాం అన్నా, ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు నమ్మకం, విశ్వాసం పెట్టుకొని పట్టుదలతో ముందుకు సాగండి. ఎక్కడ ఏ సమయంలో నా సమయం అవసరం ఉన్నా, తమ్ముడు సమయం అవసరం ఉన్నా, నా మాట అవసరం ఉన్నా, ఎక్కడ మాట్లాడితే సమస్య పరిష్కారం కొంత అవుతుందో, ఎక్కడికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి రావడానికి, మాట్లాడడానికి సమయం ఇస్తూ మీకు కోరుకుంటూ ఇది ముందుగా మీ సోదరులుగా నేను చెప్తున్నమాట.
రెండో విషయం, 30 ఏళ్ళుగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని చూస్తున్నాం. 30 ఏళ్ళుగా కొనసాగుతున్న ఏకైక డిమాండ్ మాదిగల్ని ఎస్సీ వర్గీకరణ. 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటానికి ఏకైక డిమాండ్ ఎస్సీ వర్గీకరణ. అంబేద్కర్ మహనీయుడు సాధించిన రిజర్వేషన్ లో మాదిగలకు న్యాయమైన వాటా ఎందులో దక్కలేదు కాబట్టి, మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి, మాదిగలతో పాటు ఇతర దళిత కులాలు కూడా వెనుకబడిపోయారు కాబట్టి మాదిగల వాటా మాదిగలకు రావాలి, ఎవరి వాటా వారు దక్కాలనే పద్ధతిలోనే ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఈ పోరాటం ఒకవైపు జరుగుతున్న సమయంలో కూడా 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ అయితే మేము మొదలుపెట్టలేదు కదా, 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. 30 ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేద వర్గాల జీవితాల్లో కొంత వెలుగు నింపడం కోసం కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితం మీ కుటుంబాల్లో కూడా ఉంది. మీరు మాదిగల కాదా కాదు, మీరు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా, అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళలో పేదలైనా. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మహేశ్వరంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి. రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ రోజు తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ ఒక్క మహేశ్వరం నియోజకవర్గానికి 153 కోట్లకు పైగా నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని కిచ్చన్న అన్నారు. రైతు రుణమాఫీ, భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల ఉనికి కోల్పోయే ప్రమాదం ఉండడంతో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమము మరియు అభివృద్ధి రెండు కన్లలాగా బీద ప్రజలను కాపాడాలి, వ్యవసాయదారులను కాపాడాలి, రేషన్ కార్డు లేనోళ్లను రేషన్ కార్డు ఇచ్చి కాపాడాలి, వ్యవసాయదారులే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి భూమి లేని 12,000 రూపాయలు ఇస్తామని మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా ఇదే నెలలో అది ప్రారంభిస్తున్నామని కూడా ఈ సందర్భంగా అందరికీ, వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా మీరు గ్రామాన కూడా పండుగ చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు పిల్లలు పుట్టితే ఆ పిల్లలను రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల ఆ పిల్లలకు బియ్యం దొరకట్లేదు. అదేవిధంగా ఆ దొడ్డు బియ్యం తినక అది ఇష్టం వచ్చినట్టుగా వాటికి గొర్రెలకో, బర్రెలకో, కోళ్లకో అమ్ముకునే పరిస్థితి ఉంది. దానికి బదులుగా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వాలి, అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఈ ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మార్చాలని ఇదొక కొత్త హైదరాబాదు 4th సిటీ, 4వ పట్టణంగా చేయటానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో 320 ఫీట్ల ఒక పెద్ద రోడ్డు, రింగ్ రోడ్ నుంచి త్రిబుల్-ఆర్ రోడ్ వరకు కూడా ఈ నెలల్లోనే టెండర్లు వేయాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి 4,000 కోట్లు మన ఒక్క కాన్స్టిట్యూన్సీలో రోడ్లు వేయడానికి దానికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా పిల్లలు ఏదైతే ప్రభుత్వ స్కూళ్లలో బీద అట్టడుగు వర్గాల వాళ్ళు చదువుతున్న హాస్టల్స్లలో గత ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే, వాళ్లకు తిండికి సరిపోను లేకుండా వాళ్ళ బాగోగులు చూడని పరిస్థితిలో ఉంటే మా ప్రభుత్వం రాగానే వాళ్ళకు అవసరం ఏమేమి ఉన్నాయో అన్ని హాస్టల్స్లలో కూడా మంచి భోజనం, మన ఇండ్లలో కూడా దొరకనటువంటి భోజనం కూడా పెట్టడానికి వసతులు కూడా కల్పించాం. దాంతో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చదువుకుంటారు. వాళ్లకు స్కిల్స్ నేర్పిస్తాము, స్కిల్ యూనివర్సిటీలో స్కిల్స్ నేర్పిస్తాము. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేస్తామని కూడా యువకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేయని విధంగా ఒకటే సంవత్సరం లోపల 50,000 చిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే. ఉచిత బస్సు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చిన కాంగ్రెస్ కరెంటు
తర్వాత 500కే గ్యాస్ సిలిండరు వంట వండుకోవాలంటేనే మా అమ్మలు భయపడతా ఉంటే అది 1100 1200 వరకు తీసుకుపోయినరు. ఢిల్లీలో గల్లీలో ఇద్దరు కలిసి దాన్ని మేము 500కే తగ్గించి మరి బీద ప్రజలందరినీ కూడా మేము ఆదుకోవటం జరుగుతా ఉంది. ఈ విధంగా అదే విధంగా ఇంకా కాన్స్టిట్యున్సీలో ఏ రోడ్లు ఇంకా చెడిపోయినాయో అటన్ని రోడ్లను కూడా ఇమ్మీడియట్ గా ఆఫీసర్లకు అందరికి చెప్పాం. రోడ్లన్నిటిని కూడా మంచి రోడ్లుగా మార్చాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా ఎస్టిమేట్స్ చేయమనటం కూడా జరగటం జరిగింది నిన్ననే. అదే విధంగా కరెంటు సమస్యలు కూడా ట్రాన్స్ఫార్మర్ లేకుంటే సింగిల్ ఫేజ్ ఉంటే 3 ఫేజులుగా మార్చడం, స్తంభాలు అవసరం ఉన్న దగ్గర స్తంభాలు ఇవ్వటం, ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్న దగ్గర ట్రాన్స్ఫార్మర్లు అవటం, తర్వాత సబ్ స్టేషన్లు కూడా ఇచ్చి నిరంతరం ఒక్క నిమిషం కూడా కరెంటు ఓని పరిస్థితిని తీసుకురావాలనే ప్రణాళికలు కూడా ఈ కాన్ఫరెన్స్ లో చాలా స్పీడ్ గా జరుగుతా ఉన్నాయి అని కూడా అందరికి కూడా ఈ ప్రజలకు అందరికి నేను తెలియజేస్తున్నా. అదే విధంగా రేపు రాబో రోజులలో ఈ హైదరాబాద్ ఈ రింగ్ రోడ్డుకు లోపటున్న దాన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిపి ఒక పెద్ద మహానగరంగా మారిస్తే ఎట్లుంటది అనేది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనను కూడా మేము స్వాగతిస్తున్నాం. అదే విధంగా రోడ్డుకు అవతల కూడా త్రిబుల్-ఆర్ నుండి రింగ్ రోడ్ వరకు ఉన్న మధ్యలో ఉన్న వాటిని కూడా ఒక కొత్త పట్టణంగా ప్లాన్ చేయాలని, దానికి రోడ్డు సమస్య రావద్దు, నీటి సమస్య రావద్దు, చెత్త సమస్య రావద్దు, తర్వాత ట్రాఫిక్ సమస్య రావద్దు అంటే పెద్ద పెద్ద రోడ్లు వేసి గ్రీన్ అండ్ క్లీన్ పట్టణంగా మార్చాలనేది, మన మహేశ్వరాన్ని మార్చాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కనుక దానికి మేము నిరంతరం ఆయనతో ఉంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఇవన్నీ అయిపోయేంత వరకు అందరూ సహకరించవలసిందిగా మిగతా పార్టీలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదివరకు జరిగిన భూ కుంభకోణాలు అన్నిటిని కూడా ఇప్పుడు బయటకు తీస్తాం. భూ కుంభకోణాలు అన్ని జరగని మంచి కాన్స్టిట్యున్సీగా కూడా మారుస్తాం. సమస్యలు లేని మనిషి కుటుంబం ఈ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంగా మార్చాలనేది మా కోరిక కనుక దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతూ మరి ఒకసారి నా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు గవర్నమెంట్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క సంవత్సరం లోపలనే 5,000 కోట్లు ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి తీసుకురావటం అంటే మామూలు అయింది కాదు. ఇంకా ఈ 4 సంవత్సరాలలో కూడా ఒక బ్రహ్మాండమైన కాన్స్టిట్యున్సీగా ప్రతి వాళ్ళు గుర్తించుకునే విధంగా ఈ కాన్స్టిట్యున్సీని మార్చడానికి ముఖ్యమంత్రి గారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు కనుక మంచి జరుగుతుందని ఆశించవలసిందిగా మీరందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ తరఫున అందరికి కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు అందరికి కూడా కొత్త సంవత్సరం లేట్ గా సంక్రాంతి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించి వాటిని సంరక్షించాలనే సంకల్పంతో జనవరి 12 నుంచి 14 వరకు రామచంద్రాపురంలోని విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి ఉత్సవ్ 2K25 పేరుతో 2025 పేరుతో మెగా సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రాపురం క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవ్ 2025 గోడ పత్రికను ఆవిష్కరించి అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైందని, ఆ పండుగ ప్రత్యేకత భావితరాలకు తెలియచేయడంతో పాటు రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రజలంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. సంక్రాంతి ఉత్సవ్ 2025 వేడుకలు భోగి మంటలతో ప్రారంభమై మహిళలకు ముగ్గుల పోటీలు, యువత యువకులు కొరకు సంగీత విభావారి, పిల్లలను మనసును దోచే చూడని చక్కని ఆటలు, గోదావరి జిల్లాల ఆత్మీయ ఆతిథ్యాన్ని అందరికీ పరిచయం చేసేలాగా రకరకాల పిండి వంటలు, పిల్లలకు పతంగులు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ కామెడీ షోలు వంటి వినోదభరితమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ముగ్గుల పోటీ ఏర్పాటు చేసి బహుమతులు అందజేస్తామన్నారు. సంక్రాంతి వేడుకల్లో మహిళలు, పిల్లలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు రాబోయే తరాలకు తెలిసేలా ఈ నెల 12, 13 పెట్టి 12వ తారీఖున మిగతా అన్ని జరిపి మొత్తం మీద 12, 13, 14 ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ రేపు వాట్సాప్లో అలాగే ఫేస్బుక్లో ఈ యొక్క అందరికీ నమస్కారం. మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా మన సంస్కృతి సంప్రదాయాలు
మన అందరికీ మన భావితరాలతో పాటు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఒక 2 రోజుల ముందే మన రామచంద్రపురం నియోజకవర్గానికి పండగ తీసుకొచ్చే విధంగా మరి ముగ్గుల పోటీలు, ఆటపాటలు, అలాగే చిన్నపిల్లలకి జారుడు బల్లలు, జైంట్ వీల్స్ అన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇంచుమించు ఆడ పిండి వంటలన్నీ మన మహిళలే ఉండి మర్యాదలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి నాయకురాళ్ళు అలాగే ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా అక్కడికి హాజరవుతారు. అలాగే మీరందరూ కూడా పిల్లా పాపలతో 11, 12 ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటారని, అదేవిధంగా పోటీల్లో కూడా ముగ్గుల పోటీ కానీ, ఆటపాటల పోటీల్లో కానీ పాల్గొంటారని ఆశిస్తూ, మీ అందరి కోసం ఎదురు చూస్తూ స్థానిక విఎస్ఎం కాలేజ్ దగ్గర ఏర్పాటు చేయబోయే ఈ ముగ్గుల పోటీలు కానీ, సంక్రాంతి సంబరాలకి అందరూ హాజరవుతారని మనం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, కెఎస్ రాజు, జిల్లాలోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను అందరూ విజయవంతం చేయాలన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పరవాడలో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ తదితర పరిశ్రమలను వర్చువల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ నుంచి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ పర్యటన అందరూ విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. దానికి సంబంధించిన ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి మన ప్రాంతంలో. మనందరం కూడా గర్వపడాల్సిన అంశం. దయచేసి ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలకడంలో వారు భాగస్వాములు అవ్వాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ప్రధానమంత్రి గారు గతంలో కూడా ఒకసారి సైక్లోన్ వలన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అనకాపల్లి ప్రాంతంలో ఈ విధంగా పెట్టుబడులు రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఇది కేవలం జాతికి అంకితమే అవటమే కాకుండా ఈ ప్రాంతానికి రేపటి రోజున అనేక అవకాశాలు దొరికే విధంగా చక్కటి నిర్ణయం తీసుకున్నారని దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనందరం కూడా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఈ విధంగానే అద్భుతమైన అవకాశాలు వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మాట్లాడుతూ ఒకే మాట పైన ముందుకెళ్తాం. పిడుగురాళ్లలో నేటి దినపత్రిక సూర్య జనవరి 6న పిడుగురాళ్ల పట్టణంలో నాగార్జున సాగర్ కుడి కాలువల డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నీటిపారుదల శాఖ ఆదినారాయణ ఆధ్వర్యంలో నీటి సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగురాజుపల్లి డీసీ 5 గండికోట వెంకటేశ్వరరావు, తంగేడ డీసీ 6 పగడాల భాస్కర్రావు ఆధ్వర్యంలో సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో అకురాజపల్లి మేజర్ డీసీ 5 చైర్మన్ గండికోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గత నెల 17న నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో నీటి సంఘాలు ఊసేలేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ అధికారంలోకి రాగానే మొదటిగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. రైతుకు ఎక్కడా నీటి ఇబ్బంది లేకుండా కమిటీలు వేసి కాలువల్లో పూడిక తీసి రైతుకు నీటి ప్రాబ్లం లేకుండా కాలువ చివరి భూముల వరకు నీరు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అకురాజపల్లి డిస్ట్రిబ్యూటర్ కమిటీ 5 చైర్మన్ గండికోట వెంకటేశ్వర్లు, 9 మంది కమిటీ సభ్యులు, తంగడ డిస్ట్రిబ్యూటర్ కమిటీ 6 చైర్మన్ పగడాల భాస్కర్రావు, 11 మంది కమిటీ సభ్యులు, ఏఈ ఆదినారాయణ, అకురాజపల్లి మేజర్ కాలువల లస్కర్లు, తంగేడు మేజర్ కలవల లస్కర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగా రైతు భరోసా అమలు చేయాలి. రైతుల పక్షాన్ని నిరసన తెలిపిన కొత్తకోట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మహేశ్వరంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి. రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి హరి. మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే
మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. అనకాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి సభను విజయవంతం చేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.